అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా మాధుర్యాలు బై దేవి. తనువులు కలిసిన వేళ 36వ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మరి నిజం తెలుసుకున్న స్వీటీ ఎలా రియాక్ట్ అవుతుంది? తన పరిస్థితి ఏంటంటారు? మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామా? అను గారు స్వీటీ మొహాన్ని పట్టుకుని తన చేతులతో ఇది చూడు తల్లి అని అంటే అను గారిని పట్టుకుని నన్ను క్షమించమ్మా అని ఏడుస్తూ అను గారి చేతులు పట్టుకుని తన చెంప మీద కొట్టుకుంటుంది. అను గారు వద్దమ్మా అని తన చేతులు వెనక్కి తీసుకుని తనని గట్టిగా హత్తుకుంటుంది. వాళ్ళిద్దరిని వల్లి కూడా హత్తుకొని ముగ్గురు అలానే ఏడుస్తుంటారు. అను గారి జీవితంలో తాను తన ఇద్దరి పిల్లల బాల్యం చూడలేదు పాపం. వల్లిని చూసి చిన్నప్పుడే దూరం చేసుకుంది. స్వీటీ అసలు తన కూతురనే తెలియదు. ఊరి నుంచే తన బిడ్డని తనకి దూరం చేసింది శ్రవంతి. ముగ్గురు ఒక్కో చోట ఒక్కోలా. అనుగారేమో కుర్చీకి పరిమితమై అందరి మధ్య ఉన్న ఏమీ మాట్లాడలేని, ఏమీ చేయలేని, కదలలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఆ దేవుడి దయ వల్ల లక్ష్మి గారి ప్రేమతో పెరిగింది. ఇక స్వీటీని శ్రవంతి మాత్రం పగతో, అహంకారంతో పొగరుగా పెంచింది. ఇప్పుడు స్వీటీ తన జీవితాన్ని కూడా కోల్పోయింది. తను ప్రేమించిన వాడికి మాత్రమే తన శరీరం ఇవ్వాలనుకున్న తను వేదాంత్ కుట్రకు బలి అయ్యి అతనికి లొంగిపోయింది. వేదాంత్ తన అవసరానికి తనను వాడుకున్నాడు, మానసికంగా ఇంకా శారీరకంగా కూడా. ఇప్పుడు స్వీటీకి తన మీద తనకి అసహ్యం వేస్తోంది. వల్లికి, అనుకి దూరంగా జరిగి మీరు నన్ను ముట్టుకోకండి, నేను నా మనసు కలుషితమయ్యాము. నా మనసు ఇన్ని రోజులు మీ మీద పగతో ప్రతీకారంతోనే ఉంది. ఇప్పుడు నేను మీ కూతుర్నని తెలిసాక మీరు నేను చేసిన వాటికి నన్ను క్షమించిన మీ ప్రేమను పొందే అర్హత మాత్రం నాకు లేదని దూరంగా జరిగి గోడకలా నిలబడి అందరి వైపే చూస్తూ నన్ను క్షమించండి అందరూ అని ఏడుస్తూ ఉంటుంది. మను గారు స్వీటీ దగ్గరికి వెళ్తారు. నన్ను ముట్టుకోకండి, నా దగ్గరికి రాకండి అని పిచ్చిదానిలా మను గారికి దూరం జరుగుతూ ఉంటే సంజన అని పిలుస్తారు. మను గారి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అని ఏడుస్తుంది. మను గారు కింద కూర్చొని ఏడవకు తల్లి అని తన చేతులు పట్టుకొని నువ్వు నా కూతురురా, నువ్వు ఇప్పటి వరకు ఎలా ఉన్నావు అనేది నీకు అనవసరం. ఇప్పుడు చూడు, నీకు ఒక కుటుంబం ఉంది, నిన్ను ప్రేమగా చూసుకునే అమ్మ నాన్న ఉన్నారు. నువ్వు కోల్పోయిన తండ్రి ప్రేమ ఇప్పుడు నీకు దక్కుతుందమ్మా అని అంటాడు. మను గారితో మీ ప్రేమ పొందే అర్హత నేను కోల్పోయానని ఏడుస్తూ అది నా వాడు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే వాడికి నాకు పెళ్లి కాలేదు నాన్న, మీ ఇంటికి రావడానికి వాడే ఇలా చెప్పి నాతో వచ్చాడు, నాకు మాయమాటలు చెప్పి వాడికి అనుకూలంగా మార్చుకొని అని ఏడుస్తూ అను గారి వైపు చూసి నీ కూతురు చెడిపోయిందమ్మా, పెళ్లి కాకుండానే తన శరీరాన్ని ఒక విధవ చేతిలో పెట్టి అని ఏడుస్తుంది. ఆ మాటలు విన్న శక్తి వేగంగా వెళ్ళి వేదాన్ని కాలుతో కొట్టి వాడి పీక పట్టుకుంటాడు. రానా వీడిని చంపేస్తారానా, నువ్వు సరే అను అని అంటూ ఉంటే రానా వెళ్ళి శక్తి ఆగు, ఇప్పుడే కాదు అంటే లేదు రానా, వాడికి నా చేతిలోనే చావు రాసి పెట్టుకుందని, నా స్వీటీ జీవితాన్ని నాశనం చేసిన వీడిని నేను వదలను అని వాడిని కింద పడేసి బుల్లెట్ దిగిన చేతిని కాలుతో నొక్కుతూ ఉంటే వాడికి నరకం కనిపిస్తుంది. స్వీటీ శక్తి వైపు అలానే చూస్తూ ఉంది. ఎందుకంటే శక్తి నోటి వెంట నా స్వీటీ అనే పదం విని స్వీటీ తన మనసులో శక్తి నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడా అని అనుకుంటుంది. శక్తి వైపు చూస్తున్న స్వీటీ అలానే స్ట్రెస్ ఎక్కువై కింద పడిపోతుంది. మను గారు సంజన అని అంటూ ఉంటే అను గారు ఏమైందమ్మా అని సంజన దగ్గరికి వస్తారు. శక్తి ఫాస్ట్గా వచ్చి తనని రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి మళ్ళీ చెక్ చేయవా అంటే మళ్ళీ చూస్తుంది. తను చాలా వీక్గా ఉంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకునేసరికి ఇలా ఏమీ కాదు శక్తి కాదు అని మీరు అని అంటే పర్లేదు వల్లి అని సంజన పక్కనే తన చేయి పట్టుకొని కూర్చుంటాడు. మను గారు అను గారు ఒకరి వైపు ఒకరు చూసుకొని శక్తి దగ్గరగా వచ్చి ఏం జరుగుతుందిరా, నువ్వు సంజన అని అంటే మను గారిని పట్టుకొని అవును అంకుల్, నేను దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటాడు. ఇప్పటికి కూడానా అంటే మను గారి వైపు చూసి ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని అంటాడు. మను గారు శక్తి చేయి పట్టుకుని ఈ టైంలో ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకో శక్తి అని నా కూతురిని పెళ్లి చేసుకుంటావా అని అంటుంది. ఆ మాటకు మను గారు అను అని అంటారు. మళ్ళీ ఏమో శక్తి గారు ఇప్పుడు అక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే తాను ఇంతవరకు తన లైఫ్లో జరిగినవి మర్చిపోవడం కష్టం. సో మేమున్నా తనకి మీరు పక్కన ఉండడం మంచిది. తాను మీ ప్రేమను ఒప్పుకుంటుందో లేదో తెలియదు కానీ తనకి ఇప్పుడు మీ తోడు అవసరమని అంటుంది. మను గారు మళ్ళీ నువ్వు కూడానా అని శక్తి వైపు చూసి సారీ శక్తి, నువ్వు రానా దగ్గరికి వెళ్ళు అని అంటే మను గారి వైపు చూసి ఏమైంది అంకుల్ అంటాడు. మను గారు బాధగా సారీ శక్తి,
నా కూతురు జీవితం వాడి చేతిలో అని బాధపడుతూ ఉంటే అనుగారు మళ్ళీ కూడా ఏడుస్తారు. శక్తి మనుగారి వైపు చూస్తూ, నీ కూతురు నాది మావయ్య, అది నా భార్య అవుతుంది. దాని ప్రేమ, పగ అన్నీ నాకే సొంతం. ఇకవేళ మీరు తనని నాకిచ్చి పెళ్లి చేయకపోతే కిడ్నాప్ చేసి మరి పెళ్లి చేసుకుంటా అని అంటాడు. ఆ మాటకి బాధలో కూడా నవ్వొస్తుంది వాళ్ళకి. అనుగారు శక్తి చేపట్టుకుని, నువ్వు తనని కిడ్నాప్ చేసినా నాకు ఓకే అని అంటుంది. ఆ మాటకి మను గారు అసలు స్వీటీ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో అంటే, శక్తి మీరు బయటికి వెళ్ళి మీ పని చూసుకోండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అని అంటే, నేనే ఒప్పించి కిందకి తీసుకొని వస్తా అని అంటాడు. ఆ మాటకి మళ్ళీ బావగారు మా అక్క జాగ్రత్త అని అమ్మా నాన్న రండి వెళ్దాం అని ఇద్దరిని బయటకు తీసుకెళ్తుంది. మను గారు వల్లితో శక్తి సంజనను పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటావారా అని అంటాడు. మీరు అసలు ఎందుకు నన్ను ఇలా ఆలోచిస్తున్నారు అంటే, సంజన అని అంటున్నదంతా ప్రేమ అనేది మనసులో ఉండే భావన నాన్న. ఇలా అక్క శరీరం ఒకరికి సొంతమైందని తెలిసి తన ప్రేమని మర్చిపోయేది కాదు బావ ప్రేమ. ఇప్పుడు అక్క బావ ప్రేమలో మాత్రమే తన గతాన్ని మర్చిపోగలదు. తన ప్రేమ అక్కని ఒక మంచి మనిషిగా మారుస్తుంది. చూడండి, శరీరం మల్లమయ్యింది కానీ తన మనసు కాదుగా నాన్న. తన మనసులో ఆ వేదాంతగాడు తనని నిజంగా ప్రేమిస్తున్నాడని, తనకి తనని ఇచ్చుకుంది కానీ అక్క వేరే ఉద్దేశంతో తనతో ఇలా అని అమ్మ అక్క విషయంలో చాలా బాధపడుతోంది. బావ మాత్రమే తనకి అన్ని వివరించి చెప్పగలడు. నాకు తెలుసు బావ ప్రేమతో అక్కని మార్చుకుంటాడు. రంజిత్ రానాతో ఇంత డిస్కషన్ అవసరమా? ఆ 2 షారుతులను చంపి నెక్స్ట్ ఆ ముసలోడు చాప్టర్ క్లోజ్ చేస్తే అయిపోతుంది కదా అంటాడు. విందా ఏమో, నువ్వు ఆగు, అలా ఎలా చంపితే చేస్తారు కదా, కానీ వాళ్ళ వల్ల ఇక్కడ అందరూ ఎంత సఫర్ అయ్యారు. వాళ్ళు పడిన బాధకి వాళ్ళ చావు కాదు వాళ్ళకు కూడా నరకం చూపించాలంటుంది. విందా వైపు చూసి, బేబీ డాల్ నువ్వు సైలెంట్గా ఉంటే నా బేబీలో మార్పు వచ్చిందనుకున్నా కానీ నీ డెవిల్ ఆలోచనలు అలానే ఉన్నాయి అంటాడు. విందా కోపంగా, అవును అలానే ఉన్నాయి, తమకు జాగ్రత్త, పిచ్చి వేషాలు వేశారనుకో నాతో మామూలుగా ఉండదు అని అంటే, తన చేతుల్ని మెల్లిగా విందా నడుము చుట్టూ నిలిపి గట్టిగా పట్టుకుని, ఇప్పుడు చెప్పు అని అంటుంటే పాపం తన మాట అక్కడే ఆగిపోతుంది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు కదా, సో రంజిత్ చెయ్యి విందా నడుము మీద ఉంది. అది ఎవరికీ తెలియదులేండి. పాపం విందాకి కష్టంగా ప్లీజ్ చెయ్యి తీవా అంటుంది. తన ఫేస్ చూసి నవ్వి నో అంటాడు. ప్లీజ్ అంటే మరి మనం వెళ్ళాక నాకు అంటే ఏం కావాలి అంటే అది ఓకే, ఇప్పుడు ప్లీజ్ చెయ్యి తీ అని అంటే నవ్వి గట్టిగా గిల్లి చెయ్యి తీస్తాడు. రాక్షసుడా అని తిట్టుకొని తాను గిల్లిన దగ్గర మంటగా ఉంటే పాపం పైకి నవ్వుతూ వెళ్ళాక చెప్తాను ఈ సంగతిని మళ్ళీ కిందకి రావడంతో పల్లి దగ్గరికి వెళ్తుంది. అనుగారు కూడా పక్కనే ఉంటే ఎలా ఉందమ్మా తను అంటే శక్తి ఉన్నాడని అంటుంది. ఓకే మీరు బాధపడకండమ్మా, ఇన్ని రోజులు తను మీకు ఎలా ఉందో మాకు తెలుసు. పాపం ఆ విషయంలో తను ఇప్పుడు చాలా బాధపడుతూ ఉంది అని అంటే అవును అని అను గారు వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నేను ఒక నిర్ణయం తీసుకున్నా క్షమించండి, మీకు చెప్పకుండా అంటే వాళ్ళ మావయ్య అను గారితో నీ గురించి మాకు తెలుసు తల్లి, నువ్వు నిర్ణయం తీసుకుంటే మేము ఎప్పుడు కూడా వద్దు అని చెప్పము. ఏంటి విషయం అంటారు. నేను శక్తికి సంజనకి పెళ్లి చేయాలనుకుంటున్నా అని అంటే శ్రవంతి వేదాంత్ నో అని అరుస్తూ, శ్రవంతి అలా ఎలా చేస్తారు, స్వీటీ వేదాంత్కి సొంతం, ఇద్దరి మధ్య అని వింటున్నా తన చెంప పగులుతుంది మరోసారి అన్నుగారి చేతిలో. వేదాంత్ కోపంగా, అయినా స్వీటీ నా సొంతం, మీరు అలా వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అంటే వేద్ కోపంగా వచ్చి వేదాన్ని పిచ్చ కొట్టు కొడతాడు. నా చెల్లి జీవితాన్ని నాశనం చేసిన నిన్ను వదలను అని అంటాడు. రంజిత్ కూల్గా అక్కడికి వచ్చి వేదాంత్ వైపు చూస్తూ ఏంట్రా సంజన నీదా వెయిట్ అని శక్తి కాల్ చేస్తాడు. శక్తి కాల్ చేసి ఏంట్రా అంటే సంజన అంటే ఇంకా అలానే ఉందిరా అని అంటే ఒకసారి కిందకి రా అంటాడు. ఏమైందిరా అని అంటే నువ్వు రావే అని అంటే వస్తున్న ఆగు అని ప్రేమగా సంజనను చూసి తన ముట్టున తన తొలి ముద్దు పెట్టి తన చెంపపై చెయ్యి వేసి సారీ నీకు కొట్టాను కదా అని బుగ్గపై ముద్దు పెట్టి ఐ లవ్ యూ రాక్షసి అని చెప్పి బయటికి వస్తాడు. శక్తిని చూసి వేదాంత్ భయంగా వీడు చెప్తాడా ఏంటనుకొని మీరందరూ నన్ను ఒక్కని చేసేలా చేస్తున్నారు కదా, దానికి మీరందరూ చాలా ఫేస్ చేయాల్సి వస్తుందన్న శక్తి వైపే చూస్తాడు. రంజిత్ దగ్గరికి వచ్చి ఏంట్రా వీడు నీ పెళ్ళాన్ని వాడి పెళ్ళాం అంటున్నాడు అంటే కోపంగా వేదాంత్ జుట్టు కట్టుకుని తల వెనక్కి అని ఏంట్రా నా సంజనని నా భార్య నీ భార్య ఎలా అయిందిరా అని అంటాడు. ఎలా అంటే నీకు అన్ని వివరంగా చెప్పాలా అని అందరినీ చూస్తూ శక్తితో దాని అనుభవం నా సొంతమైందిరా, ఇప్పుడు దాన్ని నువ్వేం చేసుకుంటావు, అది నేను వాడుకుని వదిలేసిన అని అంటున్న వాడి మూతి పగిలి వాడి నోట్ల నుంచి రక్తం కారుతుంది. కోపంగా శక్తి గన్ తీసి వాడి హెడ్కి గురిపెట్టి చంపేస్తా ఇలా మాట్లాడమంటే అని అంటాడు.
రంజిత్ని పట్టుకుని కూల్ బ్రో అని వాడి చేతికి బుల్లెట్ తగిలింది కదా, అక్కడ పట్టుకుని వద్దు ఏంట్రా నువ్వు అని అనలేక ఇప్పుడు మాట్లాడు అని అంటే వాడు ఆ నొప్పికి అన్నాడబోతూ ఉంటాడు. రంజిత్ శక్తి వైపు చూసి నువ్వు పైకి వెళ్ళు బ్రో అని అంటాడు. రానా రంజిత్ దగ్గరికి వచ్చి వాడిని ఎందుకు పిలవాలి, ఎందుకు పైకి వెళ్ళమనాలి అంటే నువ్వు వాగు, వాడికి తెలియాలి కదా, అందరికీ కూడా వాడేంటో తెలియాలి. ఇప్పుడు తెలిసే ఉంటుంది వాడు సంజనని ఎంత ప్రేమిస్తున్నాడు అని. అమ్మగారి వైపు చూసి అత్తయ్య మీ నిర్ణయం సరైంది అని అంటే థ్యాంక్స్ శక్తి అని అంటారు అమ్మగారు. అమ్మగారు థ్యాంక్స్ రంజిత్ వాళ్ళ మామయ్యతో లేదా వేద్ పెళ్లితో పాటు శక్తిని సంజుకి కూడా పెళ్లి చేద్దామని అంటే రంజిత్ అత్త మరి నాకు నా బేబీ డాల్కి అంటే అందరూ నవ్వుతారు. రానా నీకు మూడ్ని ఎలా మార్చాలో బాగా తెలుసురా అని నవ్వుకొని సైలెంట్గా వాళ్ళ తమ్ముడిని చూస్తూ ఉంటాడు. రంజిత్ స్టైల్గా రానా వైపు ఒక చూపు విసిరి కింద పక్కన కూర్చొని నా పెళ్ళి మర్చిపోతే ఎలా మీరు బేబీ డాల్, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామంటే అప్పుడే లోపలికి వస్తున్న వస్త గారు అవునా అని అమ్మ లేకుండానే పెళ్లి చేసుకుంటావా నువ్వు అని అంటే వచ్చావా మాతాశ్రీ, ఏం రాలేదనుకున్నావా కన్నా అంటే మాత ఒత్తిక ఆపు అని జోక్ మాత సీరియస్ అవ్వకు, అయినా మీరు లేకుండా ఎలా చేసుకుంటానా బేబీ డాల్ చక్కగా పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి సిగ్గుపడుతూ నా ముందు వచ్చి కూర్చొని అని విందాన్ని చూస్తూ బేబీ డాల్ నాకు ఒక డౌట్, నీకు అసలు సిగ్గుపడడం వచ్చా అంటే కోపంగా చూస్తుంది విందా. అదే డౌట్ చూసావా, ఇలా కోపంగా చూడడం మాత్రం నీకు బాగా వచ్చు, అయితే ఈ 2 రోజుల్లో నీకు సిగ్గుపడటం నేర్పిస్తానే అని అంటే విందా కోపంగా రంజిత్ తొడ మీద గట్టిగా గిచ్చితే అబ్బా రాక్షసి అని అంటాడు. వసుధ గారు అమ్మ దగ్గరికి వచ్చి అంతా బానే ఉంటా వదిన అని అంటే తనని హత్తుకొని సంజన నా కూతురే వదిన అని, ఆ రాక్షసి నా బిడ్డని నాకు ఇన్ని సంవత్సరాలు దూరం చేసింది, ఇంకా నా బిడ్డ నన్ను హేట్ చేసేలా చేసింది, తన కుటుంబానికి తనని శత్రువు చేసిందంటే శ్రవంతి వైపు చూసి ఇలా నిజ స్వరూపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి వదిన, ఇంకా ఎన్నున్నాయో అంటే చాలానే ఉండి ఉంటాయని అంటుంది వీణా గారు. వీణాను చూసి నవ్వి అంతా బానే ఉందా మీ మధ్య అని అంటుంది. బాధగా ఉన్న వినీత్ గారిని చూసి అంతే బానే ఉంది వస్తా, కానీ కొన్ని నిజాలు తెలిసేసరికి మనసు భారంగా మారింది అని అంటే అవునా ఎందుకు రానా అందరినీ రమ్మన్నావు అని అంటాడు రానా వాళ్ళ తాతయ్య. తాతయ్య మనం అందరం ఒక దగ్గరికి వెళ్ళాలి, మీ ఫ్రెండ్ని మీకు దూరం చేసిన రాక్షసుడి చావు మీరు చూడాలి కదా అని అంటాడు. తెలిసిందా నిజం అంటే అవును తాతయ్య చాలా తెలిసాయి, ఇంకా కొన్ని తెలియాలి అని అంటే ఎక్కడ మొదలైందో అక్కడే అంతం అవ్వాలి రానా, ఇది అంతమైతేనే అందరం హ్యాపీగా ఉంటాం అని అంటే రానా అందరినీ చూసి ఇది అంతం కాదు ఆరంభం అని అంటాడు. అందరూ షాక్ అయి ఏమంటున్నావు రానా అని అంటే అవును ఇది అంతం కాదు ఆరంభం, అసలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి దక్కేదాకా ఈ ఆట ఆగదని అంటాడు. ఇంకా ఎవరు ప్రాణం పోగొట్టుకోవాలి రానా, మేము సిద్ధంగా లేవు, ఎవరిని కోల్పోలేం అని అంటే మీరు భయపడకండి తాతయ్య, ఎవరి ప్రాణాలు అందరం కలిసికట్టుగా ఉంటాం కనుక, కానీ మనలో మనకే విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి, ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, మనం అందరం జాగ్రత్తగా ఉండాలని అంటాడు. అందరూ వాళ్ళ మనసులోని ఆ మణికంఠుడికి దండం పెట్టుకొని నువ్వే కాపాడాలి తండ్రి అని కోరుకుంటారు. పైకి వెళ్ళిన సంజన పక్కనే పడుకొని తన్నే చూస్తూ ఉంటాడు శక్తి. ఇంటర్లో ఉన్నప్పుడు తన బైక్ మీద ఎన్ని రౌండ్స్ వేసేవాళ్ళు ఇద్దరు, తాను ఏది తిన్నా శక్తికి షేర్ చేసేది, పక్కనే కూర్చునేది. ఇప్పుడు తన మనసులో ఏం ఫీలింగ్ ఉందో తనకే తెలియాలి. తనతో చాలా క్లోజ్గా ఉండేది, రానాతో కూడా ఉండేది, కానీ తను రానాని ఎక్కువగా టచ్ చేసేది కాదు. అదే నన్నైతే పక్కనే కూర్చునేది, నేను తింటున్నది తాను తినేది, ఇంగిలని నేను అనాథనని అయినా లేని వాడినని తేడాన్ని కూడా చూడకుండా నాతో అంత బాగున్నా నిన్ను నాకు దూరం చేసింది ఆ రాక్షసి, నా గురించి లేనిపోని మాటలు చెప్పి నేను నాకు దూరం చేసింది, దాన్ని వాణ్ణి ఇద్దరు నేను వదలను అని సంజన చేయి పట్టుకొని తన దగ్గరికి జరిగి ప్రేమగా తనని చూస్తూ ఉంటాడు. అంటే సంజనకి కూడా శక్తి మీద ఫీలింగ్ ఉండే ఉంటుంది ఆ టైంలో, బట్ అది ఏంటనేది తనకి అర్థమై ఉండకపోవచ్చు. తనకి అలాంటి ఒక ఫీలింగ్ శక్తి మీద ఉందేమో అని స్రవంతి తెలివిగా ఇలా సంజన మైండ్ని పొల్యూట్ చేసి ఉంటుంది. ఎవరు ఎన్ని చేసినా కొన్ని బంధాలు సరైన టైంలో చేరువవుతాయి. మన కథలో కూడా అంతే, దూరమైన బంధాలన్నీ కూడా దగ్గరవుతున్నాయి. మరి ఈ దగ్గరైన బంధాలు ఎలా ఉంటాయో ఏమో. సంజన అసలు శక్తిని యాక్సెప్ట్ చేస్తుందా, అను గారిని అన్ని మాటలు అన్నది కదా, తనని ఎలా ఫేస్ చేయగలదు, ఇవన్నీ తన మైండ్ని వీక్ చేస్తాయేమో. ఇంకా వేదాంత తనకి జరిగింది అతని కామానికి ఇంకా వాళ్ళ ఆటలో బొమ్మగా మారిన తనని తాను క్షమించుకోగలదా?
తాను శక్తితో కొత్త జీవితాన్ని మొదలు పెట్టగలదా లేదా? శక్తి సంజు చేయి పట్టుకుని అలాగే తనని అలా చూస్తూనే ఉంటాడు. సంజు కళ్ళు తెరిచి చూస్తుంది. తన చేతిని ఎవరో పట్టుకున్నారనిపించి పక్కకు చూస్తే శక్తి తనని అలానే చూస్తుంటాడు. ఒక నిమిషం తాను కూడా అతని చూపు కలుపుతుంది. కానీ అతను చూడలేక తన చేతిని వెనక్కి లాక్కొని తనని పక్కకు జరిగి లేచి కూర్చుంటుంది. దూరం జరిగిన తనని చూసి శక్తి లేచి పక్కకు వెళ్ళిపోతాడు. ఇద్దరి మధ్య మౌనం. ఏమీ మాట్లాడరు. సంజు మౌనంగా శక్తి వైపే చూస్తుంది. శక్తి విండోలో నుంచి బయటకు చూస్తుంటాడు. సంజు తనని చూస్తుందని అర్థమైనా అలానే ఉంటాడు. సంజుని బాధగా సారీ శక్తి అని అంటుంది. ఏమీ మాట్లాడడు శక్తి. తానే దగ్గరికి వచ్చి సారీ అని అంటుంది. శక్తి సంజు నోటి వెంట వినాలనుకుంది. ఈ సారీ కాదు కదా. తనకి బాధగా అనిపిస్తుంది. ఏమీ మాట్లాడడు. సంజు శక్తి వైపుగా వచ్చి సారీరా, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ఆవిడ నీ గురించి ఏవేవో చెప్పిందిరా, అందుకే అలా అని బాధగా నీ విషయంలో నేను చేసిన దానికి ఆ దేవుడు నాకు తగిన గుణపాఠం చెప్పాడులే అని కళనీళ్ళతో సారీ అని అంటుంది మరోసారి. సంజుని అలా చూడలేకపోతాడు. ఇంత వీక్గా ఒకరి ముందు తను ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఇలా తనకి సారీ చెప్తూ తన క్షమాపణ కోసం ఎదురు చూస్తూ ఉంటే బాధగా అనిపించి తనను గట్టిగా హక్ చేసుకుని అలానే ఉంటాడు. ఇది మందమైన శరీరంరా, నువ్వు తాకి నువ్వు కూడా అపవిత్రం అవ్వకు, వదులు అని దూరంగా జరుగుతుంది. శక్తి తనని దగ్గరగా లాక్కొని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. సంజు కూడా ఈసారి తనని పట్టుకుని తన బాధ పోయేలా ఏడుస్తూనే ఉంటుంది. తను ఏడుస్తూ ఉంటే శక్తికి బాధగా అనిపించి తనని వదిలి తన ఫేస్ పట్టుకొని ఇటు చూడు అంటాడు. చూడదు. అలాగే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న తనని చూడు అని అంటాడు. కళ్ళు తెరిచి శక్తిని చూస్తుంది. కళ్ళల్లో వస్తున్న నీళ్ళని తుడిచి ఇంకెప్పుడు ఈ కన్నీళ్ళు నీ కళ్ళలో రాకూడదు అంటే సంజు బాధగా నా జీవితంలో నాకు మిగిలినవి ఇవే కదా అని అంటుంది. ఏ ఫీలింగ్ లేకుండా తన వైపు అలానే చూస్తూ ఇప్పుడు ఏమైంది, నువ్వెందుకు ఇలా అంటున్నావు అంటే శక్తి వైపు చూసి నీకు తెలీదా అని నన్ను వదులు అని దూరంగా జరిగి వెళ్ళిపో శక్తి, నేనిప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటున్నా, వెళ్ళిపో అని అంటుంది సంజు. నేను వెళ్ళను అని అంటాడు తన వైపు చూస్తూ. చెప్తే అర్థం కాదా, వెళ్ళిపో, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది, ప్లీజ్ వెళ్ళిపో అని అంటే శక్తి నేను వెళ్ళను అని అంటాడు. సంజు బాధగా శక్తి వైపు చూసి ఎందుకురా ఇంకా నన్ను నీ మనసులో దాచుకున్నా, వద్దురా, నేను నీకు కరెక్ట్ కాదు, నీ ప్రేమకు నేను అర్హురాలిని కాను అనుకుని మనసులో అలానే విండో దగ్గరికి వెళ్ళి నిలబడి సైలెంట్గా ఉంటుంది. శక్తికి అర్థమవుతుంది సంజు మనసులో జరిగే అంతర్మదనం. సంజు అని పిలుస్తాడు. శక్తి ఏంటి అంటుంది. అటువైపు తిరిగి ఇటురా అని అంటాడు. వెనకకు తిరిగి చెప్పు ఏంటి అంటే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అంటాడు. ఏం చేయాలంటే ఇప్పుడు నేనేం చేయగలను, ఒకటే చేయగలను అని మనసులో ఏదో అనుకుని శక్తి అని పిలిచి నువ్వు కిందకి వెళ్ళు, నీ కోసం చూస్తుంటారు అని అంటే శక్తి సంజుతో ఇప్పుడు నా అవసరం కింద ఎవరికీ లేదులే కానీ నా అవసరం నీకే ఉంది ఇప్పుడు అని చెప్పి తన దగ్గరికి వచ్చి తన చేతిని పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్తాడు. శక్తి పట్టుకున్న చేతిని విడిపించుకొని శక్తి వైపే చూసి నేను నీకు కరెక్ట్ కాదురా, వదిలే, నువ్వు కిందకు వెళ్ళిపో, నేను రెస్ట్ తీసుకుంటా అంటున్న తనని తన వైపుకి లాక్కొని ఏంటి ఏం థింక్ చేస్తున్నావు ఆ చెత్త మైండ్లో, పిచ్చి పిచ్చిగా ఉందా అంటాడు. సంజు ఏమంటున్నా అని అంటే నాకు తెలుసు నీ బుర్రలో ఏ ఆలోచన వచ్చిందో, పిచ్చి నిర్ణయం తీసుకుంటే చంపేస్తా నేనే, అర్థమవుతుందా అని అంటే శక్తి వైపు చూసి వెళ్ళిపోరా అంటుంది. తనని ఇంకా గట్టిగా పట్టుకొని వెళ్ళిపోయేవాడిని కాదు, నేను నీతో ఉండాలని అనుకునేవాడిని, ఎప్పటికీ ఉంటాను కూడా అని అంటాడు. శక్తి వైపు చూసి సారీరా, ఆవిడ మాటలు నమ్మి నేను నిన్ను చాలా అవమానించాను అని అంటే శక్తి సంజుతో ఆవిడ చెప్పకపోతే నువ్వు నన్ను ప్రేమించేదానివే కదా అంటాడు. ఆ మాటకు శక్తి వైపు చూసి ఏమంటున్నావు, అదేం లేదనంటే ఉందే, నీకు నా మీద ఫీలింగ్ అని తెలుసు, నువ్వు నా దగ్గర ఎంత సేఫ్గా ఫీల్ అయ్యేదానివో నాకు తెలుసు, రానా నీ ఫ్రెండ్ అయినా నువ్వు నాతోనే ఎక్కువగా ఉండాలనుకునేదానివి అంటే నీకు నా మీద ట్రస్ట్ ఇంకా లవ్ కూడా ఉండేది, అది ఫ్రెండ్స్లా అయితే కాదు, నిజం చెప్పు అంటే సంజు అప్పుడు జరిగిన వాటి గురించి వదిలేయని నాకు రెస్ట్ కావాలి ప్లీజ్ అని అంటే తనని ఇంకా గట్టిగా పట్టుకొని పిచ్చి వేషాలు వెయ్యకు, నీకు ఒక విషయం చెప్పిన ఎల్లుండి నీకు నాకు పెళ్ళి, అది అందరి ఇష్టంతో జరుగుతుంది, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా భార్య అవుతావని ఐ లవ్ యూ, ఇప్పుడు ఇక నువ్వు నా భార్య కాబట్టి నన్ను టచ్ చేయడం కిస్ చేయడం తప్పు కాదని తన ఫేస్ పట్టుకొని పెదవులు నవ్వుకుంటాడు. విలన్స్ బ్యాచ్ అనంత్ జైనాథ్తో డాడ్ అక్కడ ఏదో జరుగుతోంది డాడ్, నైట్ నా ప్లాన్ కూడా ఫ్లాప్ అయింది, ఆ వేదని నా సొంతం చేసుకుని దానికి టార్చర్ చేస్తూ ఆ కుందన్ ఫ్యామిలీకి నరకం చూపించాలనుకున్నా కానీ అని అంటే జై అనంత్ అక్కడ అందరికీ అన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, నువ్వు అవంతిగా ఇప్పుడే వెళ్ళిపోండని వాళ్ళ నాన్నకు తెలియకుండా
ముసలోడు దాచిన కొన్ని పేపర్స్ ఇంకా ఒక బుక్ పెద్దది కొన్ని తాళాలు ఇవి మీకు ఉపయోగపడతాయి. ఇంకో 9 నెలల్లో అంటే ఈ ఊర్లో జాతర జరుగుతుంది అని అంటే డాడ్ ఏమంటున్నారు? ఇవి అన్నీ మాకెందుకని అంటే మీరిద్దరూ వెళ్ళండి ఓకే. నేను మీతో మళ్ళీ మాట్లాడతా అని అంటాడు. డాడ్ మీరు రండి అని అంటే నా అవసరం మీ తాతకు ఇప్పుడు చాలా ఉంది. నేను ఇక్కడే ఉండాలి. మీరు వెళ్ళండి అని చెప్తే తనకిష్టం లేకపోయినా తన చెల్లిని తీసుకొని ఈవినింగ్ ఫ్లైట్‌కి వెళ్ళిపోతాడు ఆనంద్ అవంతికను తీసుకొని. జై వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న అని అంటాడు. మీరేమనుకుంటున్నారు అని అంటే ఏమనుకోవడం ఏంట్రా అని అంటే మన గురించి అందరికీ తెలిసిపోయింది మరి నెక్స్ట్ ఏం చేద్దామని అంటే ముసలోడు నవ్వి అందరూ ఇక్కడికే కదా వచ్చేది రానివ్వు అని ఒక క్రూరమైన నవ్వు నవ్వి వంటగదిలో ఉన్న తన భార్యను చూసి నువ్వు ఇక్కడే ఉండని వాడు వంటగదిలోకి వెళ్తాడు. జై వెళ్తున్న వాళ్ళ నాన్నను చూసి ఈ మనిషి ఆలోచనలు నాకు అర్థమే కావు అని అనుకుని తన చెల్లికి కాల్ చేస్తాడు. అన్నయ్య అంటుంది. ఎక్కడున్నావురా అంటే అక్కడ ఉండలేక నేను సిటీకి వచ్చేసాను. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని అంటుంది. ఫ్రెండ్ అంటే అంటాడు. నా ఫ్రెండ్ అని చెప్పాగా అంటుంది. ఏం చేస్తున్నావు వసుంధర నువ్వు అని అంటాడు. ఏం చేయాలని చూస్తున్నా అని తన ఎదురుగా ఉన్న తనుని చూసి నేను మళ్ళీ మాట్లాడతా అని కాల్ కట్ చేస్తుంది. వసుంధర ఎదురుగా తనియా ఉంటుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ తనియా వసుంధర ఈ విలన్స్ అంతా కలిసి ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.